హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి టీడీఎస్ చాప్టర్ డిస్కషన్ చేస్తున్నాము. అప్ టు 17th క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 18th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 18th క్వశ్చన్స్? మనం వచ్చేసి ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తున్నాం. సో అదే కంటిన్యూ చేసుకుంటా. అప్ టు 17th క్వశ్చన్ నా కంప్లీటెడ్. నౌ 18th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ 18th క్వశ్చన్? ఎగ్జామిన్ వెదర్ టీడీఎస్ ప్రొవిజన్స్ వుడ్ బి అట్రాక్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో ఫాలోయింగ్ కేసెస్లో టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతావా, అప్లికబుల్ కావా అనేది చెప్పాలి. స్పెసిఫై ద రేట్ ఆఫ్ టీడీఎస్. సో టీడీఎస్ రేట్ ఏది అప్లికబుల్ అవుతుంది అనేది చెప్పాలి. ఓకే, అజ్యూమ్ ఆల్ పేమెంట్స్ ఆర్ మేడ్ టు రెసిడెంట్. సో రెసిడెంట్కి పేమెంట్ చేసినాము. నౌ ఫస్ట్ పర్టికులర్ ఆఫ్ ద పేయర్ అండ్ నేచర్ ఆఫ్ పేమెంట్ అండ్ అగ్రిగేట్ ఆఫ్ పేమెంట్ మేడ్. ఫస్ట్ మిస్టర్ గణేష్ అండ్ ఇండివిజువల్ క్యారింగ్ అండ్ రీటైల్ బిజినెస్ విత్ టర్న్ ఓవర్ ఆఫ్ 2.5 crores ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 2021. సో వన్ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది? 2.5 crores అంటే ట్యాక్స్ ఆడిట్ కేసెస్. నెక్స్ట్ కాంటాక్ట్ పేమెంట్ ఫర్ రిపేర్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్. సో వన్ యొక్క రెసిడెన్షియల్ హౌస్కి కాంటాక్ట్ తీసుకున్నారు. కాంటాక్ట్కి సంబంధించి సెక్షన్ ఏది? 194C. బట్ ఇక్కడ తీసుకునేది రెసిడెన్షియల్ హౌస్కి సంబంధించి కాబట్టి అండ్ పేమెంట్ వచ్చేసి ఓన్లీ 5 lakhs ఉంది కాబట్టి 194C అనేది అప్లికబుల్ కాదు. అంటే టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు. ఆర్ పేమెంట్ ఆఫ్ కమిషన్ టు మిస్టర్ వల్లి ఫర్ బిజినెస్ పర్పస్. కమిషన్ అంటే 194H వస్తుంది. 194Hలో 194H అనేది కమిషన్కి ఎప్పుడైతే మన అమౌంట్స్కి సంబంధించి టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ 194H అనేది వస్తుంది అండ్ వాటికి టీడీఎస్ని డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిస్టర్ రాజేష్ హోల్సేల్ ట్రేడర్ హూస్ గ్రాస్ టర్న్ ఓవర్ వాస్ 95 lakhs ఇన్ ప్రీవియస్ ఇయర్ 2021. సో లెస్ దెన్ 1 crore ఉంది. అండ్ కాంటాక్ట్ పేమెంట్ ఫర్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ రెసిడెన్షియల్ హౌస్ మేడ్ డ్యూరింగ్ ద పీరియడ్ జనవరి అండ్ మార్చ్. 20 lakhs ఇన్ జనవరి, 15 lakhs ఇన్ ఫిబ్రవరి అండ్ 20 lakhs ఇన్ మార్చ్. 20 + 20 40 + 15. సో టోటల్గా ఎంత ఉంది? 45 lakhs. 20 20 40 40 + 15 55 lakhs. అంటే 194C వర్క్ కాంటాక్ట్కి సంబంధించి అయితే కాదు, ఎందుకంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీ కాబట్టి. బట్ ఏదైతే అమౌంట్ అనేది ఎక్సీడ్ 50 lakhs ఉంది కాబట్టి సో 194M అనేది అప్లికబుల్ లేక వస్తుంది. సో మిస్టర్ రాజేష్ హోల్ ట్రేడర్ ట్యాక్స్ ఆడిట్ కేసు కాదు. అండ్ పేమెంట్ వచ్చేసి రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీకి చేసినారు. అండ్ పేమెంట్ ఎంత చేసినాము? 55 lakhs. ఎప్పుడైతే మనం 50 lakhs అబోవ్ పేమెంట్ చేస్తున్నామో 194M అనేది వస్తుంది. సిన్స్ అగ్రిగేట్ అమౌంట్ 50 lakhs exceeds 50 lakhs since its turnover from business does not exceed 1 crore in previous year, TDS provisions under section 194C are not acted in respect of payment made in previous year 21-22. 194M అనేది అప్లికబుల్ వస్తుంది. బట్ 194C అనేది అప్లికబిలిటీ లేకి రాదు. 194 ఒకవేళ అలా టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయినప్పటికీ కూడా 194C అనేది అప్లికబిలిటీ లేకి రాదు, ఎందుకంటే రెసిడెన్షియల్ హౌస్కి సంబంధించి అని చెప్పినారు కాబట్టి వర్క్ కాంటాక్ట్కి రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అయితే రాదు. నెక్స్ట్ మిస్టర్ సతీష్ సాలిడ్ ఇండివిజువల్ పేమెంట్ ఆఫ్ బ్రోకరేజ్ ఫర్ బయింగ్ ఏ రెసిడెన్షియల్ హౌస్ ఎంత పేమెంట్ చేసినారు? 51 lakhs పే చేసినారు. అంటే 51 lakhs అంటే మోర్ దెన్ 50. సో 194M అనేది అప్లికబుల్ అవుతుంది. 194M ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? ఎప్పుడైతే ఎక్సీడింగ్ పేమెంట్ అనేది 50 lakhs అబోవ్ పేమెంట్ చేస్తుంటామో అప్పుడు M వచ్చి కూర్చుంటుంది, టీడీఎస్ డిడక్ట్ చేయండి రా బాబు అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 మిస్టర్ ధీరజ్ పెన్షనర్. సో పెన్షనర్ ఉన్నాడు అండ్ కాంటాక్ట్ పేమెంట్ మేడ్ డ్యూరింగ్ ద October-November ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌసెస్. సో వన్ యొక్క అమౌంట్ ఎంత పేమెంట్ చేసినారు? 48 lakhs పేమెంట్ చేసినారు. 48 lakhs పేమెంట్ చేసినా అంటే ఫస్ట్ బిజినెస్ పర్సన్ కాదు అండ్ అది వచ్చేసి పర్సనల్ పర్పస్. సో 194C అనేది అప్లికబిలిటీలోకి రాదు. ఫస్ట్ క్వశ్చన్ సరిపోతుంది. మనం రెగ్యులర్గా ఇప్పుడు ఏం మాట్లాడుకుంటూ వస్తుంది? మీ 194M అప్లికబిలిటీలోకి వస్తుంది. 194M ఎప్పుడు అప్లికబుల్ వస్తుంది? ఎప్పుడైతే పేమెంట్ అమౌంట్ ఎక్సీడింగ్ 50 lakhs ఉంటుందో అప్పుడు మాత్రమే 194M అనేది వస్తుంది. సో ఇక్కడ 194M అనేది కూడా రాదు, ఎందుకంటే లెస్ దెన్ 50 lakhs ఉంది కాబట్టి. దట్ ఈస్ ద కేస్. సో 194 వర్క్ కాంటాక్ట్కి సంబంధించి డీల్ చేస్తుంది. 194M వచ్చేసి పేమెంట్ అనేది ఎక్సీడింగ్ 50 lakhs ఉన్నప్పుడు వస్తుంది టీడీఎస్ డిడక్షన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 19? మిస్టర్ ఎక్స్ వైల్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ నెట్ ఆఫ్ ట్యాక్స్ టు నాన్ రెసిడెంట్కి సంబంధించి పేమెంట్ చేసేటప్పుడు నెట్ ఆఫ్ పేమెంట్ చేసినారంట. ఫర్ ప్రొవైడింగ్ టెక్నికల్ సర్వీసెస్ ఆన్ వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ హ్యాడ్ డిడక్టెడ్ ట్యాక్స్ అవుట్ ఆఫ్ సచ్ పేమెంట్ హ్యాస్ పర్ రేట్స్ ప్రిస్క్రైబ్డ్ బట్ సే దట్ పేయీ ఈజ్ నాట్ ఎంటైటిల్ ఫర్ టీడీఎస్ సర్టిఫికేట్. సో టీడీఎస్ని డిడక్ట్ చేసినారు. టీడీఎస్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయడం లేదు. ఎందుకు అంటే టీడీఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడానికి అతను ఎంటైటిల్ కాదు అని చెప్తున్నారు. ఎంటైటిల్ అవుతాడా కాదా అనేది ఫస్ట్ చెప్పాలి. అంటే ఫస్ట్ ఏ పేమెంట్ మేడ్ టు నెట్ ఆఫ్ పేమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 195A refers to an agreement కానీ ఆర్ అరేంజ్మెంట్ కానీ వేర్ ద ట్యాక్స్ చార్జబుల్ ఆన్ ఎనీ ఇన్కమ్ ఈజ్ బార్న్ బై ద పేయర్ ఆఫ్ ఇన్కమ్.
and for the purpose of deduction of tax at source such income is increased to such an amount or would after deduction of tax thereon would be equal to net amount payable under the agreement. సో నెట్ అమౌంట్ అంటే డెఫినేషన్ ఏం చెప్తారంటే ఏదైతే అమౌంట్ పేయబుల్ ఉందో యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం ఆ అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్కున్న అమౌంట్స్ని డిడక్షన్ చేసి అంటే ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే డిడక్షన్ చేస్తామో ఆ డిడక్షన్ అమౌంట్ తీసేసిన తర్వాత ఉన్న అమౌంట్ని నెట్ అమౌంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే గ్రాస్ అమౌంట్ నుంచి టీడీఎస్ అమౌంట్ తీసేస్తే నెట్ అమౌంట్ ఆర్ గ్రాస్ అమౌంట్ నుంచి ఏదైనా అమౌంట్ని తీసేస్తే నెట్ అమౌంట్ అంటామని నెట్ అమౌంట్ గురించి చెప్పినాము. నెక్స్ట్ సెక్షన్ 198 ఏం చెప్తుంది, ఎనీ సమ్ డిడక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 17B of Income Tax Act 1961 is deemed to be income received while computing the income of the payee. సో మామూలుగా రెగ్యులర్గా మనం ఈ నాన్ టెక్నికల్ సర్వీసెస్కి 194J ప్రొఫెషనల్ సర్వీసెస్ కింద తీసుకుంటుంటే ఇప్పుడు ప్రొఫెషనల్ సర్వీసెస్ కింద తీసుకోలేదు ఇక్కడ. బట్ ఏమంటారు నాన్ రెసిడెంట్ వాళ్ళకి కంపల్సరీ టీడీఎస్ డిడక్ట్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 198 ప్రకారం. సో 198 ప్రకారం ఎప్పుడైతే నువ్వు మ్యాండేటరీగా టీడీఎస్ని డిడక్ట్ చేసుకుంటావో అండ్ టీసీఎస్ని ఏమైనా కలెక్ట్ చేసుకుంటావో ఆ టీడీఎస్ డిడక్ట్ చేసినా ఆ టీసీఎస్ని కలెక్ట్ చేసినా ఫర్దర్ సెక్షన్ 199 ప్రొవైడ్ దట్ క్రెడిట్ ఆఫ్ tax deducted at source and paid to the government shall be given to the person from whom to income of deduction was made on the production of certificate furnished under section 203 of the Income Tax Act. సో 198 ప్రకారం ఏమైనా ప్రొవిజన్స్ అప్లికబుల్ అయ్యి డీమ్డ్ ఇన్కమ్గా రిసీవ్ చేసుకుని ఉంటే అండ్ 199 కింద ఏమైనా క్రెడిట్ అంటే ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే ఆ అమౌంట్ని గవర్నమెంట్కి పేమెంట్ చేసి ఉంటే కంపల్సరీగా యాజ్ పర్ సెక్షన్ 203 ప్రకారం ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో టీడీఎస్ సర్టిఫికేట్ ఆ టీడీఎస్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి ఆ పర్సన్కి. సో యాజ్ పర్ సెక్షన్ 203 ప్రకారం ఎవ్రీ పర్సన్ డిడక్టింగ్ ట్యాక్స్ యాట్ సోర్స్ షెల్ ఫర్నిష్ టు ద పేయి ఏ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫామ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైమ్. సో సింపుల్గా నేను డిడక్ట్ చేసేసినాను ఆ సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసినా అంటే సరిపోదు, ఆ అమౌంట్ పే చేసినట్టు ఆ సర్టిఫికేట్ని పేయికి కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. ఈవెన్ ఇన్ కేస్ వేర్ ఎక్స్ అండర్టేక్స్ టు పే ద ట్యాక్స్ ఆన్ ద గ్రాస్ ఆఫ్ అమౌంట్ ద నాన్ రెసిడెంట్ షెల్ బి ఎంటైటిల్ టు for issue of certificate for tax deducted at source in respect of payment made and net of tax. This is been clarified by CBDT circular number 785 dated 24/11/1999. So as legal obligation to issue TDS certificate to a non-resident even if he has made payment income of net of taxes. So what ఏమంటున్నాడు ఎక్స్ నేను ఆల్రెడీ నాన్ రెసిడెంట్కి నెట్ ఆఫ్ పేమెంట్ని చేసిన అంటే టీడీఎస్ని డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ నెట్ ఆఫ్ అమౌంట్ని పే చేసిన. సో వాటితో మనకేం పని లేదు, సో వానికి టీడీఎస్ సర్టిఫికేట్స్ అట్లాంటివి ఏం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నాడు. బట్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే నువ్వు ఎప్పుడైతే గవర్నమెంట్కి సంబంధించి పేమెంట్ చేసినా అని చెప్తున్నావు ఆ పేమెంట్కి సంబంధించిన ఆ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీ పేయికి ప్రొవైడ్ చేయాలనేది గవర్నమెంట్ చెప్తుంది యాజ్ పర్ 203 ప్రకారం. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 20. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 20? an amount 40,000 was paid to Mr. X on 1/7/2021. సో ఎంత పేమెంట్ చేసినాము 40,000 పేమెంట్ చేసినాము టువర్డ్స్ ఫీ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ వితౌట్ డిడక్షన్ ఆఫ్ సోర్సెస్. ప్రొఫెషనల్ సర్వీసెస్ సెక్షన్ 194J వస్తుంది మామూలుగా అయితే without deduction of tax. Subsequently another payment 50,000 was made to Mr. X on 28/2 for which tax he is deducted at the rate of 7.5. On the entire amount 90,000 was deducted. So 40,000 and 50,000 90,000 only was deducted. However this tax 6,750 was deposited only on 22/6/2022. So ఏ క్వార్టర్కి సంబంధించినది అది పేడ్ 1/7/2021 అండ్ 28/2/2022కి సంబంధించి అండ్ అంటే ఫస్ట్ ఇది వచ్చేసి జూలై సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్కి సంబంధించినది వస్తుంది, ఇది వచ్చేసి థర్డ్ క్వార్టర్కి సంబంధించినది వస్తుంది. అండ్ వీటికి సంబంధించిన డిపాజిట్ ఎప్పుడు చేసినాము 22/6/2022లో డిపాజిట్ చేసినాము. అంటే ఇక్కడ ఎప్పుడు డిపాజిట్ చేయాల్సినది అప్పుడు డిపాజిట్ చేయకుండా జూన్ ఇక్కడ 6 months అక్కడ 2 months డిసెంబర్ 7 ఇక్కడ వచ్చేసి ఒక 8 months లేట్ డిలే చేసినాము. అండ్ ఇక్కడ 8 అంటే జూన్ మే ఏప్రిల్ మార్చ్. సో ఇక్కడ ఒక 4 months డిలే చేసినాము. సో వీటికి సంబంధించి ఇంట్రెస్ట్ని ఇది ఈ 8 months ఏదైతే డిడక్ట్ చేసినామో వాటికి సంబంధించి అమౌంట్స్ అంటే ఇక్కడ 40,000 ఇంటూ 10% 40,000 ఇంటూ 10% పేమెంట్ చేయాలి. 50,000 ఇంటూ 10% 40 ప్లస్ 50 మొత్తం 90,000 అవుతుంది. 90,000 ఇంటూ 10% 9,000 అవుతుంది. ఇది దీనికి 8 monthsకి సంబంధించి అండ్ మనం టోటల్ అమౌంట్ 8 monthsకి అయితే
మనకి 2 సెక్షన్స్ వస్తాయి ఇక్కడ ఇంట్రెస్ట్కి సంబంధించి వచ్చినప్పుడు. ఒకటి విత్ ఇన్ టైంలో డిడక్ట్ చేయకుంటే ఒకటి, అండ్ విత్ ఇన్ టైంలో పేమెంట్ చేయకుంటే ఒకటి. విత్ ఇన్ టైంలో పేమెంట్ చేయకుంటే 1.5, విత్ ఇన్ టైంలో డిడక్ట్ చేయకుంటే 1% వస్తుంది. సో టీడీఎస్ని డిడక్ట్ చేయకుంటే 1% అండ్ టీడీఎస్ని డిపాజిట్ చేయకుంటే 1.5% మనకి ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇంట్రెస్ట్ని మనం పే చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ని పే చేసేటప్పుడు ఏప్రిల్, మార్చ్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎప్పుడు లోపల డిపాజిట్ చేసేది ఉంది, మార్చి లోపల డిపాజిట్ చేయాలి. లాస్ట్ క్వార్టర్కి ఉన్నప్పుడు ఆ లాస్ట్ క్వార్టర్ మార్చి లోపలనే డిపాజిట్ చేయాలి. సో ఇది లాస్ట్ క్వార్టర్ మార్చికి ఎండింగ్లో వస్తాం కాబట్టి ఎండింగ్ మార్చి లోపలనే పేమెంట్ చేయాలి. మార్చి లోపల పేమెంట్ చేయకుంటే మార్చి లోపల పేమెంట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్కి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ వాటికి సంబంధించిన 4 మంత్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. 1.5 విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ వీటికి సంబంధించి 1% తీసుకుంటాము ఎప్పుడైతే డిడక్ట్ చేయకుండా ఉంటే. డిడక్ట్ ఎప్పుడు చేయలేదు, ఇక్కడనే చేయాల్సినది ఉంది డిడక్ట్ చేయాల్సినది, కానీ ఇక్కడ డిడక్ట్ చేయలేదు. సో మనం డిడక్ట్ చేయలేదు కాబట్టి 1% తీసుకుంటాము దాని మీద 4,000 మీద. బట్ దీని మీద ఇది డిడక్ట్ చేసినాము. సో డిడక్ట్ చేసినాము కాబట్టి టీడీఎస్ డిడక్ట్ చేసినాము కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ such interest should be paid before furnishing of statement in accordance with 203. సో 201 1 ప్రకారం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసాము. 1% ఎప్పుడైతే డిడక్ట్ చేయకుంటే, 1.5% ఎప్పుడైతే డిపాజిట్ చేయకుంటే. అండ్ సచ్ ఇంట్రెస్ట్ షుడ్ బి పేడ్ బిఫోర్ ఫర్నిషింగ్ ద స్టేట్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ సెక్షన్ 203. అంటే ఫామ్స్ ఉంటాయి. ఫామ్స్ ఏవి ఫామ్స్ ఉంటాయంటే ఫామ్స్ కూడా గుర్తు రావడం లేదు. Q1, Q2, Q3, quarter 1, quarter 2, quarter 3 ఫామ్స్, కొన్ని ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వేర్ ద పేయర్ ఫెయిల్స్ టు డిడక్ట్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ట్యాక్స్ ఆఫ్ ద అమౌంట్ క్రెడిటెడ్ ఆర్ పేమెంట్ మేడ్ టు పేయీ. సో పేయీకి పేమెంట్ చేసి ఆర్ పేమెంట్కి క్రెడిట్ చేసిన అమౌంట్ పైన టీడీఎస్ని డిడక్ట్ చేయకుంటే ఈజ్ నాట్ డీమ్డ్ టు బి అసెసీ ఇన్ డిఫాల్ట్ అండర్ ద సెక్షన్ 201(1) ఆఫ్ అమౌంట్ ఆఫ్ పేమెంట్ ట్యాక్స్ బై సచ్ పేయీ. సో ఇక్కడ ఎవరైతే పేయీ ఉంటాడో ఆ పేయీ డిఫాల్ట్గా తీసుకోము. అండ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 201(1)(a) 1% per month or part of month shall be payable in the payer for the date on such tax was deducted in the furnishing of return. సో మనకి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ పార్ట్ ఆఫ్ మంత్ కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ the date of deduction and payment of tax for the payer shall be deemed to be the date on which the return of income has furnished by the payee. So deduction, a date of deduction of payment, date of deduction and payment of tax by the payer shall be deemed to be date on which return of income has furnished by the payee. ఈ పేయీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఒకవేళ మనం ఎంప్లాయర్ కానీ అంటే ఎవరైతే పే చేయాల్సిన పర్సన్ ఉన్నారో ఆ పే పర్సన్ చేయకుంటే అతనికి డిసాల్వెన్స్ అవుతుంది. అండ్ ఒకవేళ పేయీ ఉంటాడు కదా ఆ పేయీ రెస్పెక్టివ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని కరెక్ట్గా ఫైల్ చేసింటే అండ్ దానికి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ పే చేసింటే అప్పుడు ఆలోచిస్తాము. సో రెస్పెక్టివ్ పర్సన్కి సంబంధించిన డ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే డేట్కి ఉంటుంది. వేర్ ద ట్యాక్స్ హ్యాస్ నాట్ బీన్ పేడ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డిడక్టెడ్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ టుగెదర్ విత్ ద అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్ షెల్ బి చార్జ్డ్ అపాన్ ఆల్ ద అసెట్స్ ఆఫ్ ద పర్సన్ ఆర్ ఆఫ్ కంపెనీ యాజ్ ద కేస్ మే బి. ఎప్పుడైతే ట్యాక్స్ పే చేయలేదు డిడక్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసాము 1.5 చేసాము. సో నాట్ డిడక్టెడ్ కేసు అయితే 1% తీసుకుంటాము, నాట్ డిపాజిటెడ్ అయితే 1.5% తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ద అసెసింగ్ ఆఫీసర్ ఇష్యూడ్ ఏ నోటీస్ ఆఫ్ డిమాండ్ అండర్ సెక్షన్ 156 to Mr. X on 1/10/2021 for payment 15 lakhs towards his income tax liability for the assessment year 2021, requiring him to pay the said amount within 30 days. సో ఇక్కడ ఏం జరిగింది, అసెసింగ్ ఆఫీసర్ ఒక డిమాండ్ని ఇష్యూ చేసినాడు అండర్ సెక్షన్ 156 కింద ఇష్యూ చేసినాడు. ఎప్పుడు 1/10/2021కి ఇష్యూ చేసినాడు. ఎంతకి 15 lakhs ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీకి సంబంధించి దాన్ని 30 days లోపల పేమెంట్ చేయమన్నాడు. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమడుగుతారంటే ఈజ్ హీ రిక్వైర్డ్ టు ఇష్యూ ఫ్రెష్ నోటీస్ ఆఫ్ డిమాండ్ అండ్ ఇఫ్ సో ఫర్ వాట్ అమౌంట్ ఫర్ ద 2 cases ఫర్ ఈచ్ కేసెస్ కన్సిడర్ ఇండిపెండెంట్లీ. సో కింద ఇచ్చిన 2 కేసెస్లో సపరేట్ నోటీస్ ఇష్యూ చేయాలా అనేది వాళ్ళ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ద ట్యాక్స్ డిమాండ్ హీజ్ రెడ్యూస్డ్. సో 15 lakhs ఉన్నది 12 lakhsకి తీసుకొని వచ్చినాము. సో ట్యాక్స్ అమౌంట్ని రెడ్యూస్ చేయాలనుకుంటున్నాము. రెడ్యూస్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ నోటీస్ ఇష్యూ చేయాలంటే ఫ్రెష్ నోటీస్ ఏమి ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బెనిఫిట్ కాబట్టి. నెక్స్ట్ ఇఫ్ ద ట్యాక్స్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ద అప్లైడ్ ట్రిబ్యునల్. ఎప్పుడైతే అప్లైడ్ ట్రిబ్యునల్ ఇంక్రీజ్ చేస్తారో డిమాండ్ని ఇంక్రీజ్ చేస్తుందో ఇంక్రీజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఫ్రెష్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. ఇక్కడ ఎందుకంటే క్లయింట్కి బెనిఫిట్, ఇక్కడ క్లయింట్కి బెనిఫిట్ కాదు కాబట్టి అతనికి ఫ్రెష్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. నెక్స్ట్ హౌ వుడ్ ద ఇంట్రెస్ట్ లయబిలిటీ అండర్ సెక్షన్ 220
to be calculated if the tax demand is reduced to 12%, 12 lakhs by the commissioner by issue of order under section 250 and subsequently increased 15 lakhs by the appellate tribunal by way of issue of order under section 254. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామని వాళ్ళు మనకు అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ ఎప్పుడు వచ్చింది చూసుకోవాలి. ఆ డిమాండ్కి సంబంధించి డేట్ నుంచి ఒక 30 days తర్వాత మళ్ళీ ఒక పీరియడ్ ఆఫ్ 1 month చూసుకుంటే ఎన్ని డేస్కి అయితే ఉందో అన్ని డేస్కి మనం ఇంట్రెస్ట్ వచ్చేసి @1% per month క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ నో ఫ్రెష్ నోటీస్ ఆఫ్ డిమాండ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సర్వ్డ్ ఆన్ మిస్టర్ ఎక్స్. సో ఆన్ మిస్టర్ ఎక్స్ పైన నో ఫ్రెష్ డిమాండ్ ఏది ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రెష్ నోటీస్ ఏది ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ద అసెసింగ్ ఆఫీసర్ ఓన్లీ రిక్వైర్డ్ టు గివ్ అండ్ ఇంటిమేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ డిమాండ్. సో జస్ట్ ఇంటిమేషన్ ఇవ్వండి. సో నీ అమౌంట్ 15 lakhs చెప్పినాం కదా, వద్దులే 12 lakhs తీసేసాయి, 12 lakhs తీసుకొని 3 lakhs నువ్వు బోనస్ ఎంజాయ్ ద డే అని చెప్పేయడమే ఆఫ్ మిస్టర్ ఎక్స్. ద ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఒరిజినల్ నోటీస్ ఆన్ ద డిమాండ్ మే బి కంటిన్యూడ్ ఇన్ రిలేషన్ to be reduced amount 12 lakhs from the stage at which such proceedings should immediately before disposal of appeal. Next, సెకండ్ కేసు, ఒకవేళ అమౌంట్ని ఇంక్రీజ్ చేస్తే ద ఫ్రెష్ నోటీస్ ఆఫ్ డిమాండ్ హ్యాస్ టు బి గివెన్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 5 lakhs. ఎంతైతే మనం ఇంక్రీజ్ చేస్తున్నామో అంత అమౌంట్కి, అంటే 20 lakhsకి తీసుకున్నాము, 15 lakhsకి ఆల్రెడీ ఇష్యూ చేసాము, ఇప్పుడు 20 lakhsకి పోతున్నాము అంటే 5 lakhs ఇంక్రీజ్ అయినట్టు. సో 5 lakhs ఇన్ ద అమౌంట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రిలేషన్ టు 15 lakhs కవర్డ్ బై ద ఒరిజినల్ నోటీస్ ఆఫ్ డిమాండ్ సర్వ్డ్ అపాన్ మిస్టర్ ఎక్స్ మే బీ కంటిన్యూడ్ ఫ్రమ్ ద స్టేజ్ అట్ విచ్ సచ్ ప్రొసీడింగ్స్ స్టూడ్ ఇమీడియట్లీ బిఫోర్ డిస్పోజల్ ఆఫ్ అప్పీల్. సో కంపల్సరీగా ఒరిజినల్ ఇష్యూకి ఇన్ అడిషన్ టు దిస్ 5 lakhs యాడ్ అయినట్లు 5 lakhsకి మనం ఫ్రెష్ నోటీస్ని ఇష్యూ చేయాలి. నెక్స్ట్, ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 222 హ్యాస్ టు బి పేడ్ ఆన్ 15 lakhs at the rate of 1% per month or part of month compromised in the period commencing from 1/11/2021 and end with the date on which the amount he is paid, or assuming that Mr. X has not paid any interest. సో అప్ టు వాడు పేమెంట్ చేసేంత వరకు ఏ లైబిలిటీ ఏదైతే ఉంటుందో 15 lakhs విత్ ఇన్ 30 days లోపల పేమెంట్ చేస్తే నో ఇంట్రెస్ట్ లయబిలిటీ. ఆఫ్టర్ 30 days తర్వాత 1 month ఈ ఆ మంత్కి 1% per month పడుతుంది, ఆర్ వాట్ ఆ మంత్ అవుతుంది. సో ఫస్ట్ డేట్ తర్వాత సెకండ్కి పేమెంట్ చేసినా 1% ఇంట్రెస్ట్ పడుతుంది. 1 day ఉన్నా, ఆర్ 2 days ఉన్నా, ఆర్ 29 days ఉన్నా, 30 days ఉన్నా 1 monthగానే క్రియేట్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, ఇలిస్ట్రేషన్ నెంబర్ 22. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దో ద కమిషనర్ అపీల్స్ cannot be admit an appeal file beyond 30 days. సో ఎప్పుడు ఫైల్ చేస్తున్నాం, బియాండ్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్డర్ బై ద అసెసీ. సో ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక ఆఫ్టర్ 30 days తర్వాత మనం అప్పీల్కి పోవాలనుకుంటే అప్పీల్కి పోవడానికి ఇవ్వడా అంటే సఫిషియంట్ రీజన్ ఉంటే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, ద అప్పీలేట్ ట్రిబ్యునల్ హీస్ ఎంపవర్ టు గ్రాంట్ ఇండెఫినైట్ స్టే ఫర్ ద డిమాండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అప్పీల్ బిఫోర్. సో అప్పీల్కి ఉన్నదానికి మనం రిజల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ఒక 30 days, 40 days, 50 days ఉంటాయి. అట్లా కాకుండా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏమంటారు అంటే ఇండెఫినైట్ స్టేని ఇవ్వచ్చు అని పవర్ ఉంది అని చెప్తున్నా. ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. వాడిని ఇష్టం వచ్చిన అన్ని డేస్ తీసుకుంటా అంటే ఎట్లయితుంది, అసెస్సీకి కొంత టైం అనేది ప్రొవైడ్ చేయాలి, ఆ టైంలో కూడా కంప్లీట్ చేయాలి ఆర్డర్స్ని. అంతేకాని ఇండెఫినెట్ నీ లైఫ్ టైం కోర్టుకి వచ్చిపోతూ ఉండు అంటే ఇది ఎన్టీఆర్ సినిమా అవుతుంది. ఎన్టీఆర్ సినిమా అది యాదబ్బా కోర్టు కేసు ఉంటుంది, గుర్తు రాకుండా నాకు కూడా. ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. అరవింద్ సమేత ద స్టేట్మెంట్ హీ ఈజ్ నాట్ కరెక్ట్. As per section 249(3) of Income Tax Act 1961, the commissioner may admit an appeal after expiry of 30 days specified in section 249(2). 249(2) ఏం చెప్పినారు, ఏమన్నా అప్పీల్కి పోవాలనుకుంటే ఎవరి దగ్గర సిఐటి అప్పీల్ దగ్గర పోతుంటే విత్ ఇన్ 30 days లోపల పోవాలి. ఏదైతే ఆర్డర్ పాస్ చేస్తారో అసెసింగ్ ఆఫీసర్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత విత్ ఇన్ మనం అగ్రి అయితే అగ్రి అయిన పర్సన్ విత్ ఇన్ 30 days లోపల సిఐటి అప్పీల్కి పోవాలి. విత్ ఇన్ 30 days లోపల పోకుంటే 45 daysకి పోయినాము, 45 daysకి తర్వాత 15 days ఎక్సెస్ అయింది. సో అడ్మిట్ చేయనని చెప్తారా, నువ్వు 15 daysకి నువ్వు సఫిషియంట్ రీజన్ని ప్రొవైడ్ చేస్తే, అంటే డ్యూ టు సార్ కరోనా వచ్చింది, డ్యూ టు హెల్త్ ఇష్యూ ఉంది, డ్యూ టు మా ఇంట్లో మ్యారేజ్ ఉంది, డ్యూ టు ఫంక్షన్ జరిగింది, ఇట్లా ఏదో ఒక సఫిషియంట్ కాజ్ని ప్రొవైడ్ చేస్తే ఆ సిఐటి వాళ్ళు నీ యొక్క కేసుని అడ్మిట్ చేసుకుంటారు. సో ఇఫ్ హీ సాటిస్ఫైడ్, సో నువ్వు జస్ట్ అతన్ని సాటిస్ఫై చేయ, ఎవరిని సిఐటి పర్సన్ని నువ్వు సాటిస్ఫై చేస్తే చాలు. దట్ ద అప్లెంట్ అండ్ హ్యాస్ సఫిషియంట్ కాజ్ ఫర్ నాట్ ప్రజెంటింగ్ ద అప్పీల్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైమ్. ఎందుకు ప్రజెంట్ కాలేదు విత్ ఇన్ 30 days లోపల అనేది చెప్పి అతన్ని సాటిస్ఫై చేయి. ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం ప్రొవైడ్ చేస్తాము, మేము ఇష్టం వచ్చినప్పుడు మేము ఆర్డర్ని
ప్రొవైడ్ చేస్తామంటే కరెక్టా అంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. యాజ్ పర్ సెక్షన్ 254(2)A ప్రొవైడ్ దట్ అపిలేట్ ట్రిబ్యునల్ వేర్ ఇట్ ఈస్ పాసిబుల్ మే హియర్ అండ్ డిసైడ్ అండ్ అపీల్ విత్ ఇన్ 4 years. సో మామూలుగా ఒక 4 years లోపల ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ సచ్ అపీల్ హిస్ ఫైల్. సో ఫర్ ఎగ్జాంపుల్ అపీల్ ఈరోజు నేను ఫైల్ చేశాను అనుకోండి, ఈరోజు ఫైల్ చేస్తే ఐ థింక్ ఈరోజు 15th అనుకుందాం, 15th మార్చ్ ఈరోజు డేటు. సో 15th మార్చ్కి నేను ఫైల్ చేస్తే ఈ మంత్ ఎండింగ్ మీన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేసి 31st మార్చ్ 2023. అక్కడ నుంచి 4 yearsని తీసుకుంటే అంటే 23 కదా, 27. సో 31st 3 2027 కల్లా అది అపీల్ క్లోజ్ కావాలి. ఒకవేళ అపీల్ క్లోజ్ కాకుంటే అపీల్ కంపల్సరీ క్లోజ్ కావాలి, వాళ్ళకి ఇండెఫినెట్ టైం అనేది లేదు. నెక్స్ట్ అపీలేట్ ట్రిబ్యునల్ మే ఆన్ మెరిట్ ఆర్ పాస్ అన్ ఆర్డర్ ఆఫ్ స్టే ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ రిలేటింగ్ టు అన్ అపీల్ అవెవర్ సచ్ పీరియడ్ స్టే కెనాట్ ఎక్సీడ్ 180 days. సో 2027 లోపల నేను కంప్లీట్ కావాలనుకున్నా, 2027 లోపల కంప్లీట్ కాకుంటే ఒకవేళ మిడిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆగింటే ఇంకొక ఎక్స్టెన్షన్ అనేది అప్ టు 180 days వరకు పోవచ్చు. అండ్ ఆ 180 daysకి మించి క్రాస్ కాకూడదు. పీరియడ్ ఆఫ్ స్టే మిడిల్లో ఏమైనా కోర్ట్ కేసెస్ పెండింగ్ ఉంటే ఆ స్టేస్ ఏమైనా ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ద అపీలేట్ ట్రిబ్యునల్ హ్యాస్ టు డిస్పోజ్ ద అపీల్ విత్ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ స్టే. సో ఆ పీరియడ్ లోపల కంప్లీట్ చేయాలి. వేర్ ద అపీల్ హ్యాస్ నాట్ బీన్ డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ దిస్ పీరియడ్ అండ్ డిలే హీ డిస్పోజింగ్ ద అపీల్ ఈజ్ నాట్ అట్రిబ్యూటబుల్ టు ద అసెసీ. ద అపీలేట్ ట్రిబ్యునల్ కెన్ ఫర్దర్ ఎక్స్టెండ్ ద పీరియడ్ ఆఫ్ స్టే ఒరిజినల్లీ అలౌడ్. నెక్స్ట్ however aggregate of period originally allowed and the period so extend should not exceed 365 days. సో ఒకవేళ ఎక్స్టెన్షన్ పోయినా 365 daysని మించి పోకూడదు. ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం నేను తీసుకుంటాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఫైల్ చేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు ఆర్డర్ పాస్ చేస్తా అంటే సరిపోదు. కంపల్సరీగా 365 days లోపల నువ్వు కంప్లీట్ చేయాలి ఒరిజినల్ పీరియడ్ అలో చేసిన దగ్గర నుంచి. ఈవెన్ ఇఫ్ ద డిలే ఆఫ్ ఇన్ డిస్పోజింగ్ ఆఫ్ అపీల్ ఈజ్ నాట్ అట్రిబ్యూటబుల్ టు ద అసెసీ. సో అసెసీ అట్రిబ్యూట్ కావాల్సిన అవసరం లేదు ఒకవేళ డిలే అయితే. ద అపీలేట్ ట్రిబ్యునల్ హీజ్ రిక్వైర్డ్ టు డిస్పోజ్ ఆఫ్ ద అపీల్ విత్ ఇన్ దిస్ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఇఫ్ ద అపీల్ హీజ్ నాట్ డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ సచ్ పీరియడ్ ఆర్ పీరియడ్ ద ఆర్డర్ ఆఫ్ స్టే షెల్ స్టాండ్ వెకేటెడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ ఆర్ పీరియడ్. సో అది వెకేట్ అయిపోతుంది. అసెసీ ఫేవర్ ఉన్నట్లనే చూసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ illustration number 23. Nikon Limited is an Indian company involved in manufacturing and trading in cotton garments. So cotton business, so పత్యాపారం business లో ఉన్నారు under the brand name of Peacoat. In order to expand its export sales, it launched a massive publicity campaign in overseas market. సో ఇది ఒక మార్కెట్ మాసివ్ పబ్లిసిటీని క్యాంపెయిన్ చేసింది. For the purpose of online advertising, it hired the Sky Incorporation, a New York based company which has no permanent establishment in India, and paid 10 lakhs for its service in the previous year 2021. Discuss the tax and TDS implication of such transaction both in the hands of Nikon Limited and Sky Limited. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే టీడీఎస్ ఇంప్లికేషన్ చెప్పమన్నారు. ఓకే, 10 lakhsకి సంబంధించి టీడీఎస్ నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఏం లేదు, బట్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈక్వలైజేషన్ లెవీ అనేది అట్రాక్ట్ అవుతుంది. 6% ఈక్వలైజేషన్ లెవీ. దట్ ఈస్ ఈక్వలైజేషన్ లెవీ అంటే ఏమి, డిటిఏ లాగా. ఈక్వలైజేషన్ లెవీ 6% ఈజ్ అట్రాక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఎక్సీడ్స్ 1 lakh. సో ఎప్పుడైతే కాంట్రాక్ట్ అమౌంట్ ఎక్సీడ్స్ 1 lakh ఉందో ఆన్ ఇంటర్ ఏరియా ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై ఏ నాన్ రెసిడెంట్ అండ్ నాట్ హ్యావింగ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. ఎవరైతే నాన్ రెసిడెంట్ పర్సన్ ఉంటారో ఈ రెసిడెంట్ పర్సన్ నుంచి ఏమైనా అమౌంట్ని రిసీవ్ చేసుకుంటారో ఆ పర్సన్కి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుంటే ఇండియాలో అప్పుడు ఈక్వలైజేషన్ లెవీ అప్లై అవుతుంది. ఒకవేళ అతనికి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉంటే ఆ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలోనే ఉంది కాబట్టి ఇండియా పర్సన్ లాగానే ట్రీట్ చేసి ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ని వేస్తాము. సో ఇప్పుడు ఇండియాలో లేరు కాబట్టి ఇన్కమ్ అనేది ఇక్కడ ఎర్న్ అయింది కాబట్టి ఇక్కడ ట్యాక్స్ వేయాలి కాబట్టి 6%ని మీరు డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని పే చేయమని చెప్తుంది. సో 6%. ఇన్ దిస్ కేస్ పేమెంట్ ఆఫ్ 10 lakhs బై నికాన్ లిమిటెడ్ ఏ రెసిడెంట్ ఇండియా సిన్స్ ఇట్ ఈస్ అన్ ఇండియన్ కంపెనీ టు స్కై ఇన్కార్పొరేషన్ న్యూయార్క్ ఏ నాన్ రెసిడెంట్ కంపెనీ నాట్ హ్యావింగ్ PE in India for online advertisement service would be subject to equalization levy 6%. Such income however exempted under Income Tax Act 1961 by virtue of 1050. సో రిమైనింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో 10% నుంచి 10 lakhs నుంచి 6% తీసుకుంటే 60,000 అవుతుంది. సో 60,000 గవర్నమెంట్కి పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ పైన మీరు ట్యాక్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఎగ్జెంప్టెడ్ అని చెప్తుంది నాన్ రెసిడెంట్ పర్సన్కి. సో 60,000 నువ్వు పే చేసి నువ్వు వెళ్ళిపోవచ్చు. 9,64,000 నువ్వు తీసుకొని 9,64,000 అవుతుందా, 60 పోతే 9,40,000 అవుతుంది. సో 9,40,000ని పేమెంట్ చేసేది. సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 24. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 24? నార్త్
Limited, an Indian company, pays 8 lakh 40 to its CFO Mr. Raman as gross salary including tax allowance and bonus. Besides that, it also provides non-monetary purchases which cost 1 lakh 50. So 8 lakh 40 pay చేసింది plus 1 lakh 50 pay చేసింది, మొత్తం 9 lakh 90 pay చేసింది. Discuss the TDS implication in the hands of North Limited as well as in the hands of Raman as regarded as non-monetary purchases. So Indian company Raman and person వచ్చేసి నాన్ మానిటరీ పర్పసెస్ యాజ్ వెల్ హ్యాజ్ అండ్ ఇన్ ద ఆన్స్ ఆఫ్ నాన్ మానిటరీ పర్పసెస్. సో గ్రాస్ శాలరీ తీసుకోవాలి 8 lakh 40, నాన్ మానిటరీ పర్పసెస్ తీసుకోవాలి 9 lakh 90, అండ్ స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 వచ్చేసి 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అవుతుంది. సో 9 lakh 40 అమౌంట్ వస్తుంది. ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది 9 lakh 40 మీద. ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అంటే 9 lakh 50ని 9 lakh 40ని తీసుకు 9 lakh 40ని తీసుకోండి. దానికి 4 lakh 40కి 20% తీసుకుంటాము ప్లస్ 12,500 తీసుకుంటే మీకు సమ్ అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ వస్తుంది. ఆ ట్యాక్స్ అమౌంట్ డివైడెడ్ బై ఎంతైతే అమౌంట్ ఉందో ట్యాక్స్ లయబిలిటీ అది తీసుకోండి. పర్సెంటేజ్ ఎంత ఉందో చూడండి, 11.221%. సో నాట్ కెన్ డిడక్ట్ ట్యాక్స్ ఆఫ్ 1,06,000 అట్ సోర్స్ అండర్ సెక్షన్ 192లో ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాము, ఫస్ట్ ఇన్కమ్ తీసుకుంటాము అండ్ స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుందో చూసుకోండి. ఆ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ లయబిలిటీ తీసుకొని ఆ ఇన్కమ్ డివైడెడ్ బై ట్యాక్స్ లయబిలిటీ తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూసుకోవాలి. సో మంత్లీ అమౌంట్ పే చేసేటప్పుడు ఈ పర్సెంటేజ్తో టీడీఎస్ని డిడక్ట్ చేసుకోవాలి. సో నాట్ లిమిటెడ్ కెన్ డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ అండర్ సెక్షన్ 192 ఫ్రమ్ ద శాలరీ ఆఫ్ మిస్టర్ రమన్. ఆల్టర్నేటివ్లీ ద కంపెనీ pay tax on non-monetary purchases as an under tax on non-purchases 11.2221 1 lakh 50 పైన రిమైనింగ్ అమౌంట్ అతనికి పేమెంట్ చేసుకుంటా పోవాలి. ఇఫ్ ద కంపెనీ పేస్ 16,832 ఆన్ నాన్ మానిటరీ పర్చేజ్ ద సేమ్ ఈజ్ నాట్ డిడక్టబుల్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ సెక్షన్ 40A5. ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ టువర్డ్స్ నాన్ మానిటరీ పర్చేజ్ బై ద ఎంప్లాయర్ ఈజ్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ అండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ డ్యూ టు ఎగ్జామ్షన్ అవైలబుల్ అండర్ సెక్షన్ 10(10)(c). ఒకవేళ అది కానీ ఎగ్జామ్టెడ్ ఉంటే అప్పుడు టీడీఎస్ని డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. What is the number illustration number 25? Illustration number 25. Mr. Khadesh Private Limited, an Indian company in the business of event management throughout India, withdraws 10 lakhs in cash. So ఎంత విత్డ్రా చేసుకుంది, 10 lakhsని విత్డ్రా చేసుకున్నారు. 10 lakhs విత్డ్రా చేసుకున్నారు ఇన్ క్యాష్ ఆన్ 7th day of each month during the financial year 21-22 for its current accounts with the Union Bank for local payments and for payment of wages and incentives of temporary employees engaged by it to different events. So whatever the purpose, నువ్వు విత్డ్రా చేసుకున్నావా, ఎంత విత్డ్రా చేసుకున్నావు, 10 lakhs విత్డ్రా చేసుకున్నావు. ఏం విత్డ్రా చేసుకున్నావు, క్యాష్ని విత్డ్రా చేసుకున్నావు. అది మెయిన్, నువ్వు ఏదానికి యూజ్ చేసినావు అనేది తర్వాత కదా. నెక్స్ట్ ఇట్ డస్ నాట్ మేడ్ ఎనీ సింగిల్ పేమెంట్ 10,000 ఆర్ మోర్ టు ఎనీ పర్సన్ ఇన్ ఏ డే. సో అమౌంట్ అనేది 10,000 అమౌంట్ ఏమీ పే చేయలేదు అంటే డిజలవెన్స్ రాకుండా ఉండడానికి చెప్తుంది. ఎగ్జామిన్ ద లయబిలిటీ ఆఫ్ ట్యాక్స్ రిడక్షన్ అట్ సోర్స్ ఇన్ ద ప్రెజెంట్ కేసు. సో ఇండియన్ కంపెనీ అది విత్డ్రా చేసుకుంది కాబట్టి 10 lakhs. సెక్షన్ 194(n) ఏం చెప్తారంటే క్యాష్ విత్డ్రాల్ గురించి డిస్కస్ చేస్తుంది. దట్ ఎవ్రీ పర్సన్ ఇంక్లూడింగ్ ఇంటర్ ఏరియా ఏ బ్యాంకింగ్ కంపెనీ who is responsible for paying in cash any sum or aggregate of sum exceeding 1 crore during the previous year to any person of one or more account maintained by such recipient person which shall deduct at the rate of 2% of sum exceeding 1 lakh. సో 1 crore ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో ఆ 1 crore ఎక్సీడ్ అయినప్పుడు 2% టీడీఎస్ని డిడక్ట్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 194(n) ప్రకారం. సో క్యాష్ విత్డ్రాల్స్ చూసుకుంటే క్యాష్ విత్డ్రాల్స్ 194(n) తీసుకుంటే ఇన్ ద ప్రెజెంట్ కేస్ మిసెస్ క్యాష్ డచ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ విత్డ్రాన్ 10 lakhs ఇన్ క్యాష్ ఆన్ 7th of each month ఫ్రమ్ కరెంట్ అకౌంట్ విత్ క్వశ్చన్ మనం తప్పు తీసుకున్నామా. 10 lakhs క్యాష్ ఆన్ 7th day of each month తీసుకుంటున్నాడు అంట, అంటే 12 months తీసుకున్నాడు. 10 into 12 తీసుకుంటే 1 crore 10 monthsకే 1 crore అవుతుంది, 2 lakhs ఎక్సైజ్ అవుతుంది. సో 1 crore 2 lakhs అవుతుంది. సో టోటల్ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 1 crore ఉంది. ఎక్సీడ్ అయిన అమౌంట్ ఎంత, 20 lakhs. 20 lakhs into 2% తీసుకుంటే అది 40,000. సో 40,000 టీడీఎస్ని డిడక్ట్ చేసుకోవాలి. దట్ దిస్ ప్రొవిజన్ ఈజ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/9/19 ఫర్ కన్సిడరింగ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ 1 crore ద విత్డ్రాల్ ఫర్ ద ఎంటైర్ ప్రీవియస్ ఇయర్ 21-22 హ్యావ్ టు బి టేకెన్. ఈ ప్రొవిజన్ వచ్చేది ఎప్పుడు 1/4/2019 నుంచి ఎఫెక్టివ్ లేక వచ్చింది. సో అమౌంట్ అనేది ఎంతైతే విత్డ్రా చేసుకుంటామో ఆ విత్డ్రా అమౌంట్ 1 crore ఎక్సీడ్ అయితే ఆ అమౌంట్ 1 crore ఎక్సీడ్ అయిన అమౌంట్ పైన ఏదైతే ఎక్సీడ్ అయిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీద 2%ని టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. అండ్ డిడక్ట్ చేసి ఆ అమౌంట్ని బ్యాంక్ అకౌంట్లో పట్టుకోవాలి. అండ్ రిమైనింగ్
అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 26 ఎంటీపీ క్వశ్చన్. షిప్రా లిమిటెడ్ అండ్ అడ్వర్టైజింగ్ కంపెనీ హ్యాస్ రిటైన్ ఏ సమ్ ఆఫ్ 15 lakhs. సో ఒక 15 lakhs అడ్వర్టైజింగ్ కంపెనీ రిటైన్ చేసుకుంది టువార్డ్స్ చార్జెస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ అండ్ క్యాన్వాసింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ 1 crore డ్యూ టు స్కై టీవీ. స్కై టీవీ అనేది ఛానల్ అండ్ కంపెనీ అడ్వర్టైజింగ్ కంపెనీ ఇది. ఓకే, 1 crore 15 lakhsని విత్డ్రా చేసుకుంది ఫర్ పేమెంట్ ఆఫ్ 1 crore డ్యూ టు స్కై టీవీ ఏ టెలివిజన్ ఛానల్ అండ్ రెమిటెడ్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ 85 lakhs టు టెలివిజన్ ఛానల్. సో 1 crore పేమెంట్ చేసేది ఉంటే 15 lakhs పట్టుకొని 85 lakhsని పేమెంట్ చేసింది. ఇప్పుడు ద ప్రొవిజన్స్ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 194H, దట్ ఈస్ 194H ఏమి కమిషన్ అమౌంట్ would be attracted and the sum of 15 lakhs retained by the advertising company. సో అడ్వర్టైజింగ్ కంపెనీ ఏదైతే 15 lakhs రిటైన్ చేసుకుందో ఆ 15 lakhs పైన కమిషన్ ఇన్కమ్గా ట్రీట్ చేసి అది ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అనేది చెప్పాలి. ఫస్ట్, ద ఇష్యూ ఆఫ్ వెదర్ ఫీ చార్జెస్ taken or retained by advertising company from media company for canvassing or book advertisement. Typically 15% of billing is commission or discount to attract provisions of TDS tax reduction at source has been clarified by the CBDT. The relationship between the media company and the advertising agency of the principal to principal. సో ఇక్కడ కంపెనీకి అండ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి ఇద్దరికి రిలేషన్షిప్ అనేది ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ రిలేషన్షిప్ ఉంది. అండ్ దేర్ ఫోర్ నాట్ liable for TDS under section 194H. In view of the same, CBDT has clarified that no liability of TDS is attracted on payment made by television channel to advertising agency. సో టెలివిజన్ ఛానల్స్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో అక్కడ ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ ఉంటుంది, ప్రిన్సిపల్ టు ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. ప్రిన్సిపల్ టు ఏజెంట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడే కమిషన్ అమౌంట్ పే చేస్తున్నట్టు ఫర్ బుకింగ్ ఆర్ ప్రొక్యూరింగ్ ఆర్ క్యాన్వాసింగ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. అకార్డింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద క్లారిఫికేషన్ గివెన్ బై ద CBDT, నో ట్యాక్స్ ఈజ్ డిడక్టబుల్ అట్ సోర్స్ ఆన్ పేమెంట్ ఆఫ్ amount of 15 lakhs retained by the Cipra Limited, the advertising company, for payment due to Sky TV at television channel. సో 15 lakhs పైన TDS ఏమీ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ కొన్ని క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం.